శిలువ ధ్యాన కూడికలలో 20వ కూడికకు కూడి వచ్చిన మీకెల్లరకు యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, 20వ కూడిక ఈ మహాసముద్రములో మధ్యకొచ్చాము. మనం ఇప్పుడు ఈ మహాసముద్రములో మధ్యకొచ్చాము. గమ్యం చేరాలి. ఇప్పుడు మరొక 20 రోజులు చక్కగా 20 రోజులు కూడి వచ్చిన మీకు ఎల్లరకు యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభములను శుభాకాంక్షలు తెలియచేస్తూ, దేవుడు మిమ్ముని మీ కుటుంబానికి తగిన కాలమందు తగిన సమయమందు ప్రతిఫలం ఇస్తారు. ఈ మహాసముద్రముల మధ్యలో ఉండిపోకండి. మన గమ్యాన్ని కూడా చేరాలంటే ఆ మిగతా 20 రోజులు కూడా కంపల్సరీగా అందరూ రావాలి. అప్పుడు మనం గమ్యము చేరగలము. మన గృహాల్లో, మన కుటుంబాల్లో, బిడల జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. నిర్గమకాండము 30వ అధ్యాయము 17 వచనము నుండి 25 వచనాలు చదవగా వినియున్నాం. మరొక పర్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము 30వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 17, 18 వచనాలు రెండు వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తరల వంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. ప్రభా, 40 రోజులు ధ్యాన కూడికలు 20 రోజులు నడిపించావు, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఈ దినము కూడా మాట్లాడని, రాబో దినాల్లో కూడా మాట్లాడమని ప్రభువారిని హృదయపూర్వకంగా మనవి చేద్దాం, అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువు, సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడువు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శిలువ ధ్యాన కూడికలలో ఈ 40 రోజుల ధ్యాన కూడికలలో 20వ రోజుగా మమ్మల్ని నడిపించారు. మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ సేవకుల ద్వారా మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినము కూడా ప్రభువా, మీరు మాతో మాట్లాడబోచున్నందులకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మెల్లనైనా చల్లనైన స్వరము తండ్రి మాకును వినిపించమని ప్రార్థన చేయించున్నాను. మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే కదా ప్రభా మేము బ్రతుకుదము. మీరు మాట్లాడితే కదా ప్రభా మా జీవితములు సరి చేసుకొనగలము. మీరు మాట్లాడితే ప్రభువా మా యొక్క ఆధ్యాత్మ జీవితములలో ఏ స్థలములు ఎత్తు పల్లాళ్ళు ఉన్నామో తెలుసుకొనగలము. గనుక మీ పరిశుద్ధమైన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని కూడా ప్రార్థన చేయించున్నాను. ఇదేను మీరు మాతో మాట్లాడబోచున్నందులకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కూడి వచ్చి నల్లరని మీ ఆధీనం అందించుకోండి. వినగలిగిన చెవులను, గ్రహించు మంచి మనసును ప్రభువా మాకెల్లరకు అనుగ్రహించి మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి శిలువ ధ్యాన కూడికలలో ఏ రోజు ఏ అంశం అన్న విషయం పైన మీకు ముందుగానే తెలియచేస్తూ అదే విషయంపై మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నేటి ధ్యాన అంశము ఇత్తడి గంగాళము యొద్దకు రండి. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అనుభవం ప్రియులారా, ఇత్తడి గంగాళము యొద్దకు
ప్రతి ఒక్కరు, భూలోకముల ఉన్న ప్రతి ఒక్కరు ఇత్తడి గంగాలపు అనుభవంలోనికి రావాలని పరిశుద్ధుడైన దేవుడు ప్రతి ఒక్కరిని ఇత్తడి గంగాల యొద్దకు రండని పిలుచుచున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇత్తడి గంగాలము ఎక్కడ ఉన్నది? ఈ ఇత్తడి గంగాలము యొద్దకు మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇత్తడి గంగాలము యొద్దకు వెలుడు వలన మనకు వచ్చే ఆశీర్వాదములు ఏమిటి? ఈ విధమైన 3 అనుభవాలు మనం ప్రశ్న వేసుకుంటే అప్పుడు ఇత్తడి గంగాలం యొక్క శ్రేష్టతను, ఇత్తడి గంగాలం యొక్క ఆత్మీయ అనుభవాలను మనము తెలుసుకొనగలము. అందుకంటున్నాడు పరిశుద్ధుడైన దేవుడు, ఇత్తడి గంగాలం యొద్దకు రండి అని. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుడైన దేవుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. 17వ వచనంలో ఏముంది? నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనములో యెహోవా మోషేతో ఇట్లా, చాలా జాగ్రత్త విందాం. పరిశుద్ధుడైన దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. మోషేతో ఏమని మాట్లాడుచున్నాడు? మోషే, నా కొరకు ఒక మందిరమును నిర్మించుము. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. మోషే, నువ్వు నా కొరకు ఒక మందిరమును నిర్మించుము, అది ప్రత్యక్షపు గుడారం. ఆన్లైన్ ప్రేయర్లో ప్రత్యక్షపు గుడారము గురించి ధ్యానం చేసి ఉన్నా, వచ్చిన వారికి తెలుస్తుంది. 2024 శిలువ ధ్యాన కూడికలలో బలిపీఠము గురించి ధ్యానం చేసి ఉన్నాం, వినని వారికి తెలుస్తుంది. ఈరోజు ఇత్తడి గంగాలము గురించి మనము ధ్యానం చేస్తున్నాం. చాలా జాగ్రత్త వినాలి. క్రీస్తుని కలిగినటువంటి వారు, లోకములో జీవిస్తున్నటువంటి వారు ఒక్కొక్క అనుభవంలోనికి రాకపోతే, ఒక్కొక్క మెట్టు ఎక్కకపోతే పరిపూర్ణతలోనికి, క్రీస్తు పోలికలోనికి, ఆయన స్వరూపములోనికి, ఆయన రాజ్యానికి మనము వారసులము కానేరము. అందుకే పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ, మోషే, నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మించుము, అది దేవుని మందిరమని ఆయన మాట్లాడుతున్న మాటలు. ప్రత్యక్షపు గుడారము అనగా దేవుని ప్రత్యక్షతను పరుచినది. ప్రత్యక్షపు గుడారం అనగా దేవుని గొప్పతనమును, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని ప్రభావమును ప్రత్యక్షపరుస్తూ దేవుడు ఉన్నవాడును అనువాడుని ఉన్నాడని తనకు తానుగా బయలుపరుచుకునే స్థలము ప్రత్యక్షపు గుడారము. అందుకే నా కొరకు నీవు ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని పరిశుద్ధుడైన దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ ప్రత్యక్షపు గుడారము పొడవెంత, వెడల్పెంత, ఎత్తెంత, ఏ ఏ మేకులు వాడాలి, మేకు సైజు ఎంత, ఏ ఏ తెరలు వాడాలి, ఏ తెరలు రంగులు వాడాలి అన్నది పరిశుద్ధుడైన దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ ప్రకారముగా మోషే గారు దేవుని యొక్క చిత్తాన్ని చక్కగా అవలంబించి ప్రత్యక్ష గుడారము నిర్మించి ఉన్నారు. ఒక్కసారి మీ జ్ఞాపం చేసుకుందాం. సొలొమోను మహాజ్ఞాని, ఓకే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంతకంటే మహాజ్ఞాని ఎవరంటే మోషే గారని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. మోషే మహాజ్ఞానవంతుడు. ఎలా? సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉపవాసం ఉండి, 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు ఏమి చెప్పాడో, ఏమి బోధించాడో, విధులేంటో, ఆజ్ఞలేంటో, కట్టడలేంటో అవన్నీ కూడా పరిశుద్ధ దేవుడు మోషేకి ఎక్కడ చెప్పారు? సీనాయి పర్వతం మీదే. 40 రాత్రులు 40 పగలు దేవుడు ఏమేమి బోధించాడో వాటిని జ్ఞాపకం చేసుకోవడము చాలా కష్టమే. బైబుల్ లేకుండా, నోట్బుక్ లేకుండా 40వ రోజు మీకు పరీక్ష పెట్టాలనుకుంటున్నా. 40వ రోజే. ఈ 40 రోజులు మీరు ఏమి విన్నారు చెప్పండి అని మంచి ప్రైజ్ ఇద్దాం కదండి.
ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000. అందరు తలలు ఊపుతారు కావాలనే, దేవునికి వందనాలు. అయితే ఈ 40 రోజులు ఏమి విన్నావో, ఏ అంశమే ధ్యానం చేశారో అవే మనకు చెప్పాలి. అలాగని చెప్పి ఇప్పటి నుంచి కంఠం చేసికండి. అంటే మహాజ్ఞానవంతుడు మోసే 40 రాత్రులు 40 పగలు దేవుడు ఏమేమి చెప్పాడో, దేవుని ప్రజలకు ఏమేమి ఇవ్వాలో, దేవునికి విధులేంటో, దేవుని ఆజ్ఞలేంటో, ఆయన కట్టడలేంటో, ప్రత్యక్ష గుడారం నమోని ఏంటో, దేవాలయం పరిపూర్ణత ఏంటో దేవుడు మోసేకు అక్కడే బోధించాడు. వాటిని జ్ఞాపకము చేసుకొని ఆ పర్వతం దిగిన తరువాత వాటిని నెరవేర్చిన మహాజ్ఞానవంతుడు మోసే. ఎందుకంటే ప్రియులారా, అంత జ్ఞానవంతుడు 40 రాత్రులు 40 పగలు దేవుడు చెప్పిన జ్ఞాపకం ఉంచుకొని ఆయన చక్కగా నెరవేర్చినటువంటి మహాజ్ఞానవంతుడు మోసే. అందులో ఒక భాగము ప్రత్యక్షపు గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఇశ్రాయేలులు 12 గోత్రముల వారు నివసించాలి. తూర్పు వైపున 3 గోత్రములు, పడమర వైపున 3 గోత్రములు, ఉత్తరం వైపున 3 గోత్రాలు, దక్షిణ వైపు 3 గోత్రాలు. డ్రోను సహాయముతో ఆ ప్రత్యక్ష గుడారమును, ఇశ్రాయేలు యొక్క గుడారమును పరిశీలన చేస్తే ఎందుకు దేవుడు అలాగూ ఉండమన్నాడు అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే, అరణ్యములు సిలువ కనిపిస్తుందని దేవుని యొక్క ఆలోచన. మోసే ప్రత్యక్ష గుడారము చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రముల వారు ఒక్కొక్క తూర్పు వైపు లేక ఒక్కొక్క దిక్కు వైపు 3 గోత్రములు చొప్పున ఉంటే అరణ్యములు ఏమి కనిపిస్తుంది? సిలువ కనిపిస్తుంది అని దేవుడు ఆలోచన. అందుకే ఆ రీతిగా ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ ఇశ్రాయేలు 12 గోత్రములు ఉండాలి. మీకు మెయిన్ పాయింట్సే ప్రియులారా, కొద్దిగా అర్థం అవ్వడానికే. అయితే ఈ ప్రత్యక్షపు గుడారములో 7 వస్తువులు ఉండాలి. ఈ ప్రత్యక్షపు గుడారములో 7 వస్తువులు ఉండాలి. మొదటిది మనకు తెలుసు, ప్రత్యక్షపు గుడారము 3 భాగములు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. మన మందిరం అలాగ ఉంది, ప్రత్యక్ష గుడారం కూడా అలాగ ఉంది. చాలా జాగ్రత్త విందాం. ఆవరణములు ఉన్నవారు ఎవరు? పరిశుద్ధ స్థలములో ఉండవలసిన వారు ఎవరు? అతి పరిశుద్ధ స్థలములోను వెళ్ళవలసిన వారు ఎవరు? ఆవరణము లోకముతో సమానమైతే, పరిశుద్ధ స్థలం విమోచించబడిన వారికి సమానమైతే, అతి పరిశుద్ధ స్థలము నిత్య రాజ్యానికి సమానంగా ఉన్నటువంటి స్థలము. చాలా జాగ్రత్తగా ఉందాం. ఎందుకు ఇత్తడి గంగాళం యొద్దకు మనం రావాలి? ఇత్తడి గంగాళం అనుభవంలోనికి రావాలి. మనం ఎక్కడున్నాము, ఏ స్థలములో ఉన్నాము, ఏ రీతిగా ఉన్నాము, ఆధ్యాత్మిక అనుభవాల్లో ఎటువంటి ఆత్మీయతలో కొనసాగుతున్నాము, దేవుడి దిన మాట్లాడబోచున్నాడు. అందుకే ఇత్తడి గంగాళం యొద్దకు మనము రావాలి. చాలా జాగ్రత్త విందాం. ఇప్పుడు ఆవరణములు ఉండవలసినవి 2 ప్రియులారా. 1 ఆవరణములో బలిపీఠము, 2 ఇత్తడి గంగాళము. ఇప్పుడు పరిశుద్ధ స్థలములోనికి వచ్చాము. పరిశుద్ధ స్థలములో సువర్ణ దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ దీపార్తి, దీపవృక్షము, సువర్ణ దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ ధూపార్తి. ఇవి అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినవి. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము, నిబంధన మందసముపై కరుణా పీఠము. 7 వస్తువులు ప్రత్యక్ష గుడారములో ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఆ రీతిగా మోసే గారు ప్రత్యక్ష గుడారమును 7 వస్తువులను మోసే ఆ రీతిగా నిర్మించి దేవుడు ఆజ్ఞను పాటించినట్లుగా మనము చూస్తున్నాం. ముందుగానే చెప్పాను, దహన బలిపీఠం గురించి 2024 శిలువ ధ్యాన కోడికల్లో మనం ధ్యానం చేస్తాం. ఎంతవరకు గుర్తుందో దేవునికి వందనాలు. ఈరోజు ఇత్తడి గంగాళము. ఈరోజు మనం ధ్యానిస్తున్నది ఇత్తడి గంగాళం. చాలా జాగ్రత్త విందాం. చూడండి ప్రియులారా, నిర్గమకాండ 3 అనుభవాలు, సమయానుకూలముగా 3 అనుభవాలు ధ్యానం చేసి ముగించుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం.
నిర్గమకాండం 30వ అధ్యాయము 17-18 వచనాల్లో యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నువ్వు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ప్రత్యక్షపు గుడారము ముఖద్వారములో నుండి మనం ప్రవేశింపగానే అన్ని దిక్కులు వచ్చినటువంటి మనము ఇశ్రాయేలు ప్రజలు 4 దిక్కులు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒకే ఒక ద్వారం. మనకు 2 గేట్లు ఉన్నాయి, కానీ ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక ద్వారం. ప్రత్యక్ష గుడారం ఎలాగ నిర్మించబడ్డాది? మన దేవాలయం ఎలా నిర్మించబడ్డాది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూద్దాం ఎవరు చెప్తారు. ప్రత్యక్ష గుడారము తూర్పు పడమరలుగా నిర్మించబడ్డాది. మన దేవాలయము ఏ దిక్కులో నిర్మించబడ్డాది? చెప్పండి, ఏం చెప్పరేమి? మన దేవాలయం ఏ దిక్కులో ఉన్నది? లోనకు వచ్చేయడం కానీ ఎలాగొస్తానో తెలియదే మనకి కదండి. ఎలాగొస్తాము? దక్షిణ దిక్కులో వస్తాను మనము. తూర్పు ఇటు కదండి. తూర్పు ఇటు ఉందని మనం సూర్యుడు ఉదయించో తూర్పు, తూర్పు ఇటు సూర్యుడు ఉదయిస్తాడు, ఇటు తూర్పు. తూర్పు తెలిసిపోతే అన్ని దిక్కులు తెలిసిపోయినట్టే. దక్షిణ దిక్కు ఒకటి ఉంది, దక్షిణములో నుండి మనం ప్రవేశిస్తున్నాం. కానీ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? తూర్పు పడమరల వైపు, తూర్పులో నుండి లోపల రాగానే ముఖ ద్వారము నుండి లోపలికి రాగానే మొట్టమొదట కనిపించేది బలిపీఠము. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు ఈ ఇత్తడి గంగాళం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఇత్తడి గంగాళం యొద్దకు మనం రావాలంటే బలిపీఠపు అనుభవాలలోనికి రావాలి. బలిపీఠం అనుభవంలోనికి రాకపోతే ఇత్తడి గంగాళం యొద్దకు మనము రాలేము. కొంతమంది ఎక్కిపోతారు కదండి. మెట్లుంటే మొదటి మెట్టు ఎక్కువ, 2 మెట్టు ఎక్కిపోగలరు, 3 మెట్టు ఎక్కిపోగలరు. కానీ ఆత్మీయ అనుభవాలు అలా కాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుకొని రావాలి. ఆవరణము రాగానే మొట్టమొదటి కనిపించేది బలిపీఠము. బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు ఆ బలిపీఠం అనుభవంలోనికి రాకపోతే రెండవ అనుభవం ఇత్తడి గంగాళములకు రాలేము. ఇత్తడి గంగాళం వచ్చిన తరువాత పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఆ 3 అనుభవాలను మనం పొందుకోలేము. కనుక బలిపీఠం యొద్దకు రావాలి. బలిపీఠము అనుభవంలోనికి వచ్చినప్పుడే మనం ఇత్తడి గంగాళం అనుభవాన్ని మనము పొందుకొనగలము. ఇంతకీ బలిపీఠం మనకి ఏమి ఇస్తుంది ప్రియుల అన్నది మనము చూస్తే, బలిపీఠము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది, బలిపీఠము ద్వారా పాప ప్రక్షాళన కలుగుతుంది, బలిపీఠము ద్వారా విమోచన కలుగుతుంది, బలిపీఠము దగ్గర పశ్చాత్తాపం దొరుకుతుంది, బలిపీఠము దగ్గర మారు మనసు అనుభవం దొరుకుతుంది, బలిపీఠం దగ్గర పాపికి రక్షణ దొరుకుతుంది, బలిపీఠము దగ్గర పాప ప్రక్షాళన, సమాధానము, సంతోషము దొరుకుతుంది. ఎలా? నిర్గమకాండం 29వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండం 29వ అధ్యాయం 37వ వచనం. 7 దినములు బలిపీఠం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. అది బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠము తగులది అంతయు ప్రతిష్ఠితమగు నది. ప్రియులారా, లోకములో జీవించిన ప్రతి పాపి బలిపీఠ అనుభవంలోనికి వచ్చినప్పుడు, బలిపీఠం దగ్గర మోకరించినప్పుడు, బలిపీఠం దగ్గర తన పాపములు, వారి అతిక్రమములు, వారి దోషములు, వారి అపరాధముల నిమిత్తము బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు బలిపీఠం తగలగానే వారి పాపమునికి ఏమవుతుందని ప్రాయశ్చిత్తము జరుగుతుంది. అది బలిపీఠం అనుభవం. ప్రియులారా, పాపక్షమాపణ లేకుండా, పాపానికి ప్రక్షాళన జరగకుండా, పాపి పరిశుద్ధ పరచబడకపోతే ఇప్పుడు ఎక్కడ రాలేడు? ఇత్తడి గంగాళం అనుభవంలోనికి రాలేడు. ముందు పాపికి ప్రక్షాళన జరగాలి, పాపమును విడుదల చెందాలి. కనుక బలిపీఠ అనుభవంలోనికి రావాలి. చాలా జాగ్రత్తగా విందాం. కోరహు కుమారులు కోరహు చేసిన తిరుగుబాటును బట్టి, కోరహు జీవితాన్ని బట్టి కోరహుకు భయంకరమైనటువంటి శిక్ష దేవుడు విధించాడు.
భూమి తన నోరు తెరచి ప్రియులారా కోరహు దాతాను అబీరాముల కుటుంబమును ఆ భూమి మిరింగి వేస్తుండగా కోరహు కుమారులు చూచి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం దగ్గరకు వచ్చి బలిపీఠం పైన 4 కొమ్ములు పట్టుకొని వారు దేవుని బతిమాలుతున్నారు. నా తండ్రి చేసిన పొరపాటులో, నా తండ్రి చేసిన తిరుగుబాటును బట్టి మేమెందుకు ప్రభువా ఈ లోకములో మనం ఈ రీతి చనిపోవాలని ఆలోచన చేస్తూ బలిపీఠపు కొమ్ములు పట్టుకొని వారు ఏం చేశారండి? పశ్చాత్తాపపడి పాపము నుండి విడుదల చెంది మారు మనసు అనుభవంలోనికి వచ్చి ఉన్నారని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. అందుకే అక్కడి నుంచి వారు 42వ కీర్తన రాయడం వారు స్టార్ట్ చేశారు. అనేకమైన కీర్తనలు రాశారు కోరహు కుమారులు. ఎందుకంటే లోకములో అనేకమైనటువంటి మానవ యొక్క జీవితంలో బలహీనతలను బట్టి మొట్టమొదటిగా దేవుని మందిరములు, దేవుని మహిమైనటువంటి ఈ లోకం దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన మందిరములు మనం ప్రవేశించాలంటే మొట్టమొదటి ఎక్కడ రావాలి? బలిపీఠపు అనుభవములోనికి రావాలి. మన పాపమునకు, మన అతిక్రమములకు, మన దోషములకు, లోకంలో జీవిస్తున్న ప్రతి బలహీనతకు పాపమునకు ప్రక్షాళన జరిగితేనే ఫర్దర్ అంతేగాని ఏదో 10th క్లాస్ కుర్రాడు డిగ్రీ ఎగ్జామ్స్ రాసినట్టు, లేకపోతే 8th క్లాస్ చదివిన స్టాండర్డ్ అబ్బాయి ఏదో ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసినట్టు ఇవి అలా జరగదు. ఎందుకంటే ఒక్కొక్క అనుభవాన్ని ఎక్కినప్పుడు ప్రియులారా దేవుని యొక్క పరిపూర్ణతలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన ప్రత్యక్షతలోనికి, ఆయన మహిమలోనికి, ఆయన రాజ్యములోనికి మనం అర్హులుగా ఉండగలమని దేవుడి దిన మనతో మాట్లాడుతున్న అనుభవాలు. చూడండి, ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనములో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అమ్మా 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏం చేయబడి ఉన్నాము? పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువను తాను ఎత్తుకొని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా గవిని వెలుపటవన్నీ బలిపీఠం యొద్దకు, గవిని వెలుపటవన్న బలిపీఠం యొద్దకు పాప ప్రక్షాళన చేయబడంటే తన శిలువను తాను మోసుకొని, లోక పాపమును శిలువను మోసుకొని బలిపీఠం యొద్దకు వెళ్ళి లోకము ఏం చేశాడండి? బలిపీఠం ఎదుటి పాపికి ప్రక్షాళన చేసి ఉన్నాడు. అందుకుంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? తన శరీరము ఒక్కసారి అర్పించుడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. బలిపీఠం పైన పరిశుద్ధుడైన దేవుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే పాపముల కొరకు ప్రక్షాళన చేయకపోతే మనం పరిశుద్ధ పరచబడిన వారము కాము. అందుకేమని చూడండి 11వ వచనములో, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపమును ఎన్నటికి తీసివేయలని ఆ బలులని మాటి మాటికి అర్పించుచు ఉండెను. సంవత్సరానికి ఒక్క పర్యాయము ప్రధాన యాజకుడు ఎక్కడ రావాలి? అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఈ సంవత్సరం అంతా చేసిన పాపముల నిమిత్తం ఏం చేయబడాలి? పాప ప్రక్షాళన జరగాలి. గొర్రెపిల్ల రక్తము ద్వారా వధించబడాలి. ప్రతి సంవత్సరం అన్నట్టు చూడండి ఏమంటున్నాడు? పాపములు ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచుండెను. కానీ 12వ వచనం ఏమో చూడండి, ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టించు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా. అది ప్రియులార బలిపీఠం యొక్క ప్రాముఖ్యత. మనము బలిపీఠం అనుభవంలోనికి రాకపోతే ఎక్కడ రాలేము? ఇత్తడి గంగాలము యొద్దకు రాలేము.
లోకమనే పాపమయంలో జిగటగల దొంగ ఊపినటువంటి మనము ఈ పాపానికి, అపరాధములకు, దోషములకు ప్రక్షాళన జరగకపోతే, బలిపీఠం అనుభవం లేకపోతే ఇత్తడి గంగాళము యొద్దకు మనము రాలేము. అంతే ప్రియులారా, సిలువ ధ్యాన కొడుకులంటే 40 రోజులు దేవుని సందులు ఉండి దేవుని వాక్యమని మళ్ళీ యథావిధిగా తదా బోధ తదా అన్నట్టు జీవితం ఉండకూడదు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనం సిలువ ధ్యాన కూడుకులు పాలు పంపులు పట్టుకున్న మనము ఏమైనా ఒక్క సంవత్సరానికి ఒక్కసారైనా ఏ రీతికైనా మనలో మార్పు కనిపిస్తుందా? దేవుడు ఆ మార్పు కొరకే, ఆ పరిపూర్ణత కొరకే, ఆ పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడానికి ఒక్కొక్క సిలువ ధ్యాన కూడుకులు ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. 2025లో మనం పాలు పంపులు పంచుకున్నాం, దేవునికి వందనాలు. 2026లో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం అందరం ఉండాలని మనకు ఆశ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, మన పరిపూర్ణత ఎంతవరకు వచ్చింది? ఈ లోకములు ప్రత్యక్ష గుడారమును దేవుడు నిర్మించమన్నాడు. ఆవరణములు అడుగుపెట్టిన మనము బలిపీఠపు అనుభవంలోనికి రావాలి. మన పాపానికి ప్రక్షాళన జరగాలి. మనమందరము పరిశుద్ధపరచబడాలి. అప్పుడు ప్రియులారా ఇత్తడి గంగాళం యొద్దకు మనము రావాలి. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇత్తడి గంగాళం యొద్దకు వచ్చినప్పుడు ఆ ఇత్తడి గంగాళము మనకు 3 అనుభవాలు ఇస్తుంది. ఏమిటో 3 అనుభవాలు? కొద్ది నిమిషాల్లో త్వరగా మనం ముగించుకుని సమయం అయిపోతుంది కనుక అని చూడండి. 18 వచ్చిన 18 నిర్గమకాండం 30వ అధ్యాయము 18 వచనములో ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి, బలిపీఠమునకు ప్రత్యక్ష గుడారమునకు మధ్యలో ఎవరుండాలి? మధ్యలో ఎవరుండాలండి? ఇత్తడి గంగాళం ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించుదాం. బలిపీఠమునకు ప్రత్యక్ష గుడారమునకు మధ్యలో ఉన్నది ఇత్తడి గంగాళము. ఇత్తడి గంగాళం అనగా మొదటి అనుభవం మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఇత్తడి అనగా దేవుని కృపకు సాదృశ్యముగా ఉన్నది. ఇత్తడి గంగాళం యొద్దకు మనం ఎందుకు రావాలంటే దేవుని కృపను మనము పొందుకోవడానికి. ఇత్తడి గంగాళం యొద్దకు మనం ఎందుకు రావాలంటే దేవుని కృపలో మనము జీవించడానికి. ఇత్తడి గంగాళం యొద్దకు మనం ఎందుకు రావాలంటే దేవుని కృప కలిగి ఈ లోకములో మన జీవిత యాత్రను కొనసాగించడానికి. అందుకే ఇత్తడి గంగాళం యొద్దకు మనము రావాలి. చాలా జాగ్రత్త విందాం. ఇత్తడి గంగాళం యొద్దకు రావాలంటే బలిపీఠ అనుభవం ఉండాలి. బలిపీఠం ఏం నేర్పించింది? పాపానికి ప్రక్షాళన చేసింది. పాప ప్రక్షాళన జరిగిన తరువాత దేవుని కృపను పొందుకోవడానికి ఇత్తడి గంగాళం యొద్దకు రావాలి. ఇత్తడి గంగాళం అనుభవం లేకపోతే ప్రత్యక్ష గుడారములు ప్రవేశించలేము. ప్రత్యక్ష గుడారములో ఉన్న దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోలేము. ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి దేవుని యొక్క మెండైన దీవులు మనం పొందుకోలేము. కనుక ఇత్తడి గంగాళం అనుభవం యొద్దకు మనము రావాలి. పాప ప్రక్షాళన జరిగిన తరువాత ఇత్తడి గంగాళం యొద్దకు అనగా మన జీవితములు దేవుని కృపను మనం పొందుకోవాలంటే, దేవుని కృపను పొందుకుంటేనే ప్రత్యక్ష గుడారపు దేవుని ప్రత్యక్షతను మనము చూస్తాము. అది ఇత్తడి గంగాళం ఈ దినం మనకు నేర్పిస్తుందా ప్రియులారా? ఇత్తడి గంగాళం అనగా మొదటి ఏంటండి? దేవుని కృప దొరికే స్థలము. ప్రతి ఒక్కరు మనకందరికీ తెలుసు, క్రీస్తుని కలిగి ఉన్నవారంటే మొట్టమొదట మాట్లాడే మాట క్రీస్తుని కలిగి ఉన్నవారు. ఏమండి ఎలాగున్నారు అనగానే ఏమంటారు? దేవుని కృప. అది సరే, క్రీస్తు లేని వారి జీవితము ఏదోనండి మీ దయ అంటారు. చూసారా, క్రీస్తు లేనటువంటి వారు మీ దయ వారి దయ ఈ దయ అంటారు. కానీ క్రీస్తుని కలిగి ఉన్నవారమైతే దేవుని దయ, దేవుని కృప. ఆ కృపలోనికి మనం రావాలనుకుంటే బలిపీఠ అనుభవంలోనికి రావాలి. అప్పుడు ఇత్తడి గంగాళం మనకి ఏమి ఇస్తుందంటే దేవుని కృపను మనకు అనుగ్రహిస్తుంది. ఎంతటి ఉన్నతమైన జీవితం ప్రియులారా! మీరు ఇంటికి వెళ్ళి చదువుకోని సమయం లేదు, కానీ ప్రతి వస్తువుకు కొలతలు ఉన్నాయి. బలిపీఠం 5 మూరల వెడల్పు, 5 మూరలు ఎత్తు, 5 మూరల పొడవు, 3 మూరలు ఎత్తు, ప్రతిదానికి కొలతలు ఉన్నాయి. కానీ ఇత్తడి గంగాళంకి ఏమి లేవు? కొలతలు లేవు. ఎందుకు కొలతలు లేవు? దేవుని కృపకు ఏమి లేదండి, కొలతలు లేవు. అది
దేవుని కృపకు హద్దులు లేవు, దేవుని కృపకు అవధులు లేవు. దేవుని కృప అపరితమైనది, దేవుని కృప శ్రేష్టమైనది. దేవుని కృప ఎంతుంది మనము వర్ణించలేము, కొలవలేము. అంత శ్రేష్టమైనది దేవుని కృప. అందుకే దేవుడు అంటున్నాడు, మానవుని ఎడల దేవుని కృప అపరిమితమైనది. దేవుని కృప మానవుని ఎడల ఎంతుంది అంతుంది ఎవరు కూడా వర్ణించరు. అందుకే మనం ఎత్తడి గంగాళం యొద్దకు రావాలి. వచ్చినప్పుడు దేవుని కృప అనుభవంలోని మనం పొందగలం. చూడండి ఏమంటున్నాడు కీర్తనాకారుడు. 103వ కీర్తన, 103వ కీర్తనలో 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం, 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉన్నది. ఒకసారి ఆలోచించండి. దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానము చేత చంద్రమండలంలోకి వెళ్తున్నాడు. ప్రతిదీ కూడా ఆయన కొలుస్తున్నాడు మానవుడు. కానీ ఆకాశానికి భూమి మధ్య దూరం ఎంత ఉందో ఏ మానవుడు కొలవలేకపోతున్నాడు. అందుకే దేవుడు ఈ మాట ఎక్కడ పోవాడు? ఎందుకంటే ఆకాశానికి భూమికి ఎంత ఉంది, ఎంత చూడండి, ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఎంత ఉన్నతమైన స్థలం ఉన్నదో, మానవుని ఎడల దేవుని కృప అంత అధికముగా ఉన్నది. ఎంతను వర్ణించలేం ప్రియులారా. ఆ శ్రేష్టమైన కృపను మనం పొందుకోవాలనుకుంటే, ఆ శ్రేష్టమైన కృపను మనం ధరించుకోవాలనుకుంటే ఎక్కడ రావాలి? ఇత్తడి గంగాళము యొద్దకు రావాలి. ఇత్తడి గంగాళం యొద్దకు రావాలంటే ముందు పాపానికి ప్రక్షాళన జరగాలి, పాపికి విమోచన జరగాలి. జరిగిన తరువాత ఇత్తడి గంగాళము దేవుని కృప దొరుకు స్థలము. ఇంకా మనం చూడ కీర్తనకారుడే 63వ కీర్తన, 63వ కీర్తన 3వ వచనం చూద్దాం. 63:3లో నీ కృప జీవము కంటే, ఎప్పుడు చదువు ఆ మాట చూడండి ఎంత శ్రేష్టమైనదో. నీ కృప జీవము కంటే, ఏ జీవము? ఏ జీవం అండి? మనలో ఉన్న జీవం. మనలో ఉన్న జీవము ఏంట? జీవము నా ప్రాణము కంటే, ప్రభువా నీవు నాలో పెట్టిన ఈ జీవము కంటే నీ కృప శ్రేష్టమైనది. ఈ ప్రాణము నాలో ఉన్నదంటే, ఈ ప్రాణము నేను జీవిస్తున్నానంటే, ఈ జీవము నాలో ఉన్నదంటే, జీవుడా బ్రతుకుమా అని అన్నామంటే దేవుని కృప. అందుకే ఆయన ఏమంటున్నాడండి? నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప లేకపోతే ఈరోజు నేను లేను. నీ కృప నాకు రక్షణ, నీ కృప నాకు కేడము, నీ కృప నాకు దుర్గము, నీ కృప నాకు ఆశ్రయము, నీ కృప నాకు తోడు. మరణాపాయములు ఉండగా నీ కృప నాకు తోడుగా ఉన్నదని ఆయన మాట్లాడుతున్నమాట. ఎందుకంటే అంత శ్రేష్టమైనది ప్రియులారా దేవుని కృప. అందుకంటున్నాడు చూడండి 6వ వచనములో, 63వ కీర్తన 6వ వచనములో, కాగా నా జీవిత కాలం అంతయు ఏం చేస్తాను? ఆ కృప కలిగిన వారు, ఆ కృప పొందుకున్నవారు జీవిత కాలం అంతా ఏం చేయాలి? ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృపను స్తుతిస్తూ, కృపను కొనియాడుతూ, ప్రభువా నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనది. ఆ కృపలోనికి మనం రావాలి ప్రియులారా. ఆ కృప అనుభవంలోనికి మనం రావాలి. కావాలనుకుంటే ఎక్కడ రావాలి? ఇత్తడి గంగాళం యొద్దకు రావాలి. ఇత్తడి గంగాళం యొద్దకు రాగానే దేవుని కృపను మనం పొందుకుంటాం. ఎప్పుడైతే దేవుని కృపను పొందుకున్నామో ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళడానికి, దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి, దేవుని మహిమను పొందుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది. అంత శ్రేష్టమైనది ప్రియులారా. ఒక్కొక్క అనుభవం లేకుండా ఇప్పుడంటే ద్వారాలు తెరిచి ఉన్నాయి, గేట్లు తెరిచి ఉన్నాయి. దేవుని మందిరంలోనికి నువ్వు రాకూడదు ఎక్కడ ఉందండి? అందరూ వెల్కమ్, అందరూ రావచ్చు. దేవుని కృపలో ఉన్నాము కనుక దేవుడు అంత మార్గం అంత సరళం చేశాడు కనుక అందరం రావచ్చు. వీలైతే అందరం అక్కడ కూడా ఎక్కిపోవచ్చు. అంత శ్రేష్టమైన కృపలో ఉన్నాము గనక ఆ కృపను పొందుకున్నటువంటి మనము ప్రియులారా, ఆ కృపలో మనం ఉండాలంటే ఇత్తడి గంగాళం యొద్దకు రా. రెండవది ఏం నేర్పి చూడండి, ఇత్తడి గంగాళం రెండవది మనకి ఏం నేర్పించింది మనలో చూద్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం.
నిర్గమకాండం 30:18 ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు ఇత్తడి గంగాళమును ఉంచి ఏం చేయాలనేది నీళ్లతో నింపవలెను. ఇత్తడి గంగాళం యొద్దకు వచ్చినటువంటి వారు, దేవుని కృపను పొందుకున్న వారు దేనితో నింపబడాలి? నీళ్లతో నింపబడాలి. నీళ్లు అనగా వాక్యానికి సాదృశ్యం. నీళ్లు అనగా బాప్తిస్మానికి సాదృశ్యం. వాక్యము చేత నింపబడినప్పుడే, వాక్యము చేత ఉదక స్నానము చేసినప్పుడే, వాక్యము చేత మన సమస్తము కూడా కడిగి వేసుకున్నప్పుడే మన జీవితాలు ప్రియులారా ధన్యకరముగా ఉంటాయని పరిశుద్ధుడైన దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి ఆలోచన చూడండి. ఇత్తడి గంగాళమును మీరు నీళ్లతో నింపవలెను. ఎందుకు నింపాలి? నిర్గమకాండం చూడండి, అక్కడ అంటే 30:20 ఏముంది? 30:20 వారు ప్రత్యేక గుడారమునకు వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం నర్పించుటకు బలిపీఠమున వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు, అది ప్రియ, తాము చావక ఉండాలంటే, నిత్యం మరణములోనికి వెళ్లకుండా ఉండాలంటే, పాతాళమునికి వెళ్లకుండా ఉండాలంటే, లోకము జీవిత యాత్రలో ప్రియులారా మనమందరము కరుణ ఇత్తడి గంగాళం మీదకు తప్పకుండా రావాలి. ఎందుకంటే ఇత్తడి గంగాళం ఏం చేయాలండి? నీళ్లతో మనము కడుగు కొనవలెను. కడగకపోతే ప్రియులారా మన జీవితములో ఎక్కడికి వెళ్ళిపోతాము? మరణములోనికి. అని చూడండి, మీరు చావకుండునట్లు నీళ్లతో కడుగు కొనవలెను. ఇత్తడి గంగాళము ఉన్నటువంటి ఆ శ్రేష్టత ఇక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి ఆ నీళ్లు. క్రీస్తు ప్రభు రక్తము చేత మన పాపములని, మన అతిక్రమములని, డాగు మచ్చ సమస్తము కడుగు కొనాలి అని అంటున్నాడు. చూడండి, మనకు అందరూ ఆ మాట గుర్తుకు రావాలి. ఎఫెసు పత్రికలో ఆ మాట ఉంది. ఎఫెసు పత్రిక 5:25. ఎఫెసు పత్రిక 5:25. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి. చూడండి ప్రియులు, అక్కడ చదువుదాం. అది క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవపెట్టు కొనవలని ఏం చేశాడండి? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నది. ప్రియులారా, పరిశుద్ధ రక్తము చేత ఓ ప్రియులారా మడత మచ్చ కలంకము డాగు కూడా సమస్తము కడిగి వేసిన తర్వాత పరిశుద్ధులుగాను నిర్దోషములుగాను ఆయన ఎదుట మనం నిలబెట్టాలని తనకు తాను ఏం చేశాడండి? ఆయన ప్రాణమును బలిగా అర్పించుకునే స్థలము. అటువంటి క్రీస్తు రక్తము చేత మన పాపములన్నీ డాగు మచ్చ సమస్తము కడుగు కొనవాలి. మానవులు బలహీనం ప్రియులారా. ఎంత బలహీనం అంటే పడిపోవడము లేచడము, పడిపోవడము లేవడం. ఎందుకు పడిపోతుంటాం? బలహీనతలు. ఏది కాదనలేము, ఎవరిని బాధపట్టలేము కదండి. చిన్ననాటి స్నేహితులు వచ్చారు అనుకోండి, చిన్ననాటి స్నేహితులు వచ్చారు, వారు రక్షణ పొందుకోలేదు, వారితో మనం ఎక్కడికైనా వెళ్ళాలి. స్నేహితుడు గనక, ప్రాణంకని ప్రేమించిన స్నేహితుడు గనక, మన కష్టకాలు ఆదుకున్న స్నేహితుడు గనక పిలిచాడు కూడా వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా? షాపింగ్ రమ్మని షాపింగ్కి వెళ్ళాం అనుకుందాం. సినిమాలకి వెళ్ళాం అనుకోండి, షాపింగ్ రమ్మని షాపింగ్కి వెళ్ళాం. సరే, వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తున్నా. ఎందుకు? బలహీనము గనక. ఈ బలహీనతలన్నీ, ఈ డాగు మచ్చ కలంకములన్నీ కడిగి వేసేది ఇత్తడ గంగాళములు ఉన్న నీళ్లు, వాక్యమైనట్టుగా సాదృశ్యమైన నీళ్లు, క్రీస్తు రక్తం సాదృశ్యమైన నీళ్లు చేత మన సమస్తము కూడా కడిగి వేసుకొని పరిశుద్ధపరుచుకోవడానికి మనం ఇత్తడి గంగాళం యొద్దకు రావాలి. ప్రియులారా, ఇత్తడి గంగాళం మనకి ఏమి నేర్పిస్తుందంటే దేవుని కృపను మనకు ఇస్తుంది. ఫస్ట్ వన్, చాలా జాగ్రత్త విందాం. నేలతో కడుగు కొనవలెను అని ఉంది. కడుక్కుంటాను. ఏం కడుక్కోవాలి? చూద్దాం. నిర్గమకాండ ఆ 2 విషయాలు ధ్యానం చేసి ముగించుకుందాం. మొదటి, ఇత్తడి గంగాళము దేవుని కృప ఇచ్చే స్థలము. రెండవది, ఇత్తడి గంగాళం నేలతో ఎందుకు కడుక్కోవాలి? చూడండి ప్రియులారా,
21వ వచనం. నిర్గమకాండం 30వ అధ్యాయం 21వ వచనం. చావక ఉండునట్లు 1 తమ చేతులను, 2 కాళ్ళను కడుగు కొనవలెను. అది ప్రియులారా, ఇత్తడి గంగాళము మొదట మనకి ఏమిచ్చింది? దేవుని కృపను ఇచ్చింది. బ్రతుకు ఈ లోకములు జీవించని ఆయన కృప మనకు అనుగ్రహించింది. అయితే క్రీస్తు రక్తము చేత కొనబడబడి మనము, విమోచింపబడిన మనము, డాగు కలంకం మచ్చ సమస్తము కూడా కడిగి వేసుకున్న మనము ఈ లోక యాత్రలో ప్రతి దినము ప్రతి క్షణం ఏమి కడుక్కోవాలి? 1 మన చేతులను కడుగు కొనవలెను. చేతులు అనగా మన క్రియలను ప్రతి దినము కడుగు కొనవలనది ప్రియులారా. ప్రతి దినము ఈ క్రియలు కడుగు కొనవలెను. క్రియలు కడుగు కొనకపోతే ప్రత్యక్షపు గుడారపు అనుభవంలోనికి మనము రాలేము. వస్తాం, దేవుని మందిరంలోకి వస్తాము, దేవుని మందిరంలో చూస్తాము, ప్రతి దినము బలిపీఠం దగ్గర దహన బలులు అర్పిస్తుంటాము, వెళ్ళిపోతుంటాం. కానీ ఎక్కడ రాలేము? ప్రత్యక్షపు గుడారపు అనుభవంలోనికి రాలేము. రావాలనుకుంటే మన క్రియలను కడుగు కొనవలెను. మన క్రియలు ప్రియులారా భయంకరం, చెడ్డ క్రియలు కడుగు కొన్నప్పుడే చూడండి ఏమంటున్నాడు? అది కడుగు కొంటేనే పరిశుద్ధ స్థలములోనికి, పరిశుద్ధ స్థలం అనగా ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని ప్రత్యక్షతను పొందుకునే అవకాశం దేవుడు ఇస్తాడు. కడుగు కొనకపోతే ప్రవేశము లేదు. మన క్రియలు చెడ్డవైనందున మీ క్రియలు కడుగు కొనవలెను. ఎందుకు ఇందా చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారండి? అన్యులతో తిరిగి వారి క్రియలు నేర్చుకొనిరి. మీ క్రియలు ఎలాగున్నాయి? యెషయా గ్రంథకర్త అంటాడు, మీ క్రియలు ఎలాగొన్నాయి? మురుకు గొడ్డల వలె నాకు కనబడుచున్నాయి. ఇటువంటి క్రియలను, చెడ్డ క్రియలను మనం ఎప్పుడు కూడా కడుగు వేసుకొనవలెను. ఎందుకంటే ప్రియులారా, ఆయన ఒక్కసారి ఆయన చూసినప్పుడు మన క్రియలు అని కనిపిస్తాయి. నా క్రియలేంటో నాకు తెలుసు, నా క్రియలు కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు కదండి. నా క్రియలు నాకు తెలుసు, నా క్రియలు కొంతమందికి తెలుసు ఉంటుంది. కానీ నా బయోడేటా అంతా కూడా ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. అది గుర్తించుకుందా. నువ్వు బయోడేటా పుట్టినది మొదలుకొని లోకం విడిచిపెట్టినందుకు మన బయోడేటా అంతా కూడా ఆయనకి తెలుసు. ఏ రోజు ఏ క్రియ చేస్తున్నామో, ఏ క్రియ వలన జీవితాన్ని ఆధ్యాత్మిక పతనము చేసుకుంటున్నామో, ఏ క్రియలో దేవుడికి దూరంగా ఉంటున్నామో ఆ క్రియలు మనం ఏం చేసుకోవాలి? కడిగి వేసుకునేవాళ్ళు. చూడండి అంటున్నాడు ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఓకే. యాకోబు యొక్క అత్యాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనిదేమనగా వారి క్రియలను నేనెన్నడను, అది గుర్తించుకుందా, వారి క్రియలను నేనెన్నడను. ఎవరంటున్నారు? దేవుడు. ప్రియులారా, నువ్వు మర్చిపోవచ్చు, నా క్రియలు నేను మర్చిపోవచ్చు, నా క్రియలు నా భార్య మర్చిపోవచ్చు, నా క్రియలు నా కుమార్తె మర్చిపోవచ్చు, నా క్రియలు నా బంధువులు మర్చిపోవచ్చు, కానీ ఎవరు మారవారు అని అంటున్నాడు. చూడండి, వారి క్రియలను నేను ఎన్నడను మరువను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు క్రియలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి ప్రియులారా. వారి క్రియలను నేనెన్నడను మరువును. ఎందుకు మరువును అంటే 3వ వచనం చూద్దాం. అదే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవము లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందునవి పారవేయబడును. ఓరకుండుడి, దేశమందు బేదలను మృంగివేయును, దరిద్రులను మాపివేయును కోరువారులారా. తూమి చిన్నదిగాను రూప ఎక్కువగా చేసుకొని దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు, అమావాస్య ఎప్పుడు పోవునో మనము గోధులను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించబను చెప్పుకొనుచున్న వారులారా. ఎంత భయంకరం చూడండి. అందుకే వారి క్రియలు అన్నాడను మరువును. ఏం చేస్తున్నాడు? తూము చిన్నదిగాను, రూపాయి ఇచ్చేది కొద్దిగా ఇవ్వాలి,
దోచుకునేది ఎక్కువ దోచుకోవాలి. ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది. మోసం, అన్యాయం, అక్రమం ఎక్కడ చూసినాను మోసం, అన్యాయం. ఏమంటున్నాడు చూడండి, బేదలను కనికరించరు, బేదల పట్ల ప్రియులారా దరిద్రులను కనికరించరు. అంతేకాక దొంగ త్రాసు చేత, మోసము చేత, అన్యాయం చేసి జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలారా, మీ క్రియలను నేనెన్నడను మరువను. మన దేవుడు మన క్రియలను జ్ఞాపకము చేసుకునే దేవుడు కనుక ఈ క్రియలను ప్రతి దినము శిలువ ధ్యాన కూడికలలో మనం ఏం చేయాలండి? కడిగి వేసుకోవాలి. అహరోను అతని కుమారులు నా కొరకు ప్రత్యక్ష అతిపరి స్థలములోనికి ప్రవేశించినప్పుడు వారు సేవ చేయు దినములు పరిపూర్ణంగా ఉండాలంటే, వారు చావకుండా ఉండాలంటే ముందు వారి చేతులు కడుగుకొనగా వారి క్రియలను కడుగుకొనవలెను. వారి క్రియలు అంత భయంకరమైనవని పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాటలు. కనుక ప్రియులారా మన క్రియలను మనము కడిగి వేసు. రెండవది ఏం కడుక్కోవాలి చూడండి ప్రియులారా, నిర్గమకాండం 30:21 నిర్గమకాండం 30:21 తాము చావక ఉండినట్లు చేతులను, రెండవది కాళ్ళను కడుగుకొనవలెను. 3 విషయాలు ప్రియులారా. ప్రత్యక్ష గుడారం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ప్రత్యక్ష గుడారము దేవుని కృపను ఇచ్చు స్థలము. రెండవది ప్రత్యక్ష గుడారం మనకి ఏమి నేర్పించిందంటే మన క్రియలను కడుగుకునే స్థలము. మూడవది ప్రత్యక్ష గుడారము ప్రియులారా, మూడవది కాళ్ళు అనగా మన ప్రవర్తనను కడుగుకునే స్థలము. ప్రతి దినము తన సిలువనెత్తుకొని యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు మనల్ని మనం ఉపేక్షించుకొని తగ్గించుకొని ప్రభువారి సిలువను వెంబడించాలంటే ఈ 40 రోజులు మనము చేయవలసిన మొట్టమొదటి పని దేవుని కృపను పొందుకోవాలి. రెండవది మన క్రియలను కడుక్కోవాలి. మూడవది మన ప్రవర్తనను కడుక్కోవాలి. అంతే ప్రియులారా. 40 రోజులు ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అనాలోచన వెళ్ళిపోతే వ్యర్థమే. ఏదో ఒకటి మన జీవితంలో ప్రియులారా ఈ 40 రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చాను, నేనేమి నేర్చుకున్నాను, ఎంతవరకు నా క్రియలను కడిగి వేసుకున్నాను, ఎంతవరకు నా ప్రవర్తనను నేను కడిగి వేసుకున్నాను. ఎందుకంటే ఏది మామూలు ఆసమాస కాదు ప్రియులారా. 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో సమయం వెచ్చించి దేవుని వాక్యం మనము ఆయన మాట్లాడుతున్న నీ కాళ్ళు అనగా నీ ప్రవర్తనను కడిగి వేసుకునము. అందుకంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను, దేవుని మందికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తను జాగ్రత్తగా చూచుకో. అది ఇత్తడి గంగాల మనకు నేర్పిస్తుంది ప్రియులారా. మందిరములు అడుగు పెట్టే ముందు నా ప్రవర్తన ఎలాగుంది, మందిరములో ప్రవేశించే ముందు ప్రభువా ఈ దినము, ఈ ఆయుస్సు, ఈ ఆరోగ్యము నీ కృపే, ఈ కృపలో నా క్రియలు నిన్ను కడుక్కుంటున్నానా, ఈ కృపను బట్టి ప్రభువా నా ప్రవర్తనను నేను కడిగి వేసుకుంటున్నానా, లేదు వస్తూ వెళ్ళిపోతున్నానా? ప్రవర్తన కడిగి వేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇత్తడి గంగాలము నీళ్ళతో నింపబడినటువంటి వాక్యమైనటువంటి నీళ్లు, క్రీస్తు రక్తము చేత నింపబడినటువంటి నీళ్లు మనం దినదినం ఏం చేయబడాలి? కడిగి వేసుకుంటూ. అప్పుడు ప్రియులారా ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి, దేవుని ప్రత్యక్షతలోనికి మనం రాగలము. కడిగి వేసుకోనకపోతే, మన పాపములు డాగు మచ్చ కడుగు కొనకపోతే పరిశుద్ధతలోనికి, ఆయన పరిపూర్ణతలో మనము రాలేము. వచ్చి వెళ్ళిపోవడమే. ఎందుకంటున్నాను యాకోబు గ్రంథకర్త, వినువారుగా ఉంటే మిమ్ముని మీరు మోసపుచ్చుకున్నవారే. వినువారంగా ఉండకూడదు, క్రియలను కడిగి వేసుకోవాలి. రెండవది మన ప్రవర్తన కూడా కడిగి వేసుకోవాలి. చూడండి ఒక మాట చదువుకొని చూడండి, ఎంత చక్కని మాట అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు యోబు గ్రంథము నుండి 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. అబద్ధకుడనై నేను తిరిగి లాడిన ఎడల, మోసము చేయుటకై నా కాళ్ళు త్వరపడిన ఎడల. అలాగండి ఆగండి సరే. భక్తుల అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో రాశారంటే వాళ్ళ అనుభవాలు కూడా మనం చక్కగా అవలంబించాలి ప్రియులారా. యోబు అనుభవము చూడండి, ఎంత భక్తి, ఎంత పరిశుద్ధత, ఎంత యథార్థత, దేవుని అటువంటి భయభక్తులు కానీ జీవితము, యథార్థవంతమైన జీవితము నేను కాపాడుకొనకపోతే ఏమంటున్నాడు చూడండి, మోసము చేయుటకే నా కాలు త్వరపడిన ఎడల.
మనము అడుగు ఎటు వేస్తున్నామో మనము తెలుసు తెలియక కదండి, తొందరపాటు వలనో ఆవేశం వలనో బలహీనం వలనో నచ్చినట్టు తిరిగేస్తాం కదండి. కాలుకి ఏమి లేదు, కొంతమంది కాలు ఒక దగ్గర నిలబడము, ఇష్టానుసారం తిరగడమే. ఎటు తిరుగుతున్నారో తెలియదు, ఎటు తిరుగుతున్నారో తెలియదు. అక్కడికి వెళ్తారు, ఇటు ఎందుకు వచ్చినా మరి వెనక్కి వచ్చేస్తుంటారు. ఎందుకు వెళ్తారో తెలియదు, ఎందుకు తిరుగుతారో తెలియదు. ఆలోచిద్దాం ప్రియులా. నిన్ను పట్టుకుని చూడండి, మోసము చేయుటకే నా కాలు త్వరపడని ఎడలా. మోసము చేయుటకే లోకములో తిరుగుతున్నటువంటి మన ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఆ ప్రవర్తన మనము కడిగి వేసుకోకపోతే ప్రత్యక్షపు గుడారపు అనుభవంలోనికి మనం రాలేం ప్రియులారా. మన ప్రవర్తన దినదినము కడిగి వేసుకోవాలి. ఎందుకంటే అంటున్నాడు చూడండి, నా కాళ్ళు మోసము చేయుటకే త్వరపడిని ఎడలా. చూద్దాం ఎవరు చెప్తారు చూద్దాం. కాలు నడవడానికి కారణం రెండు ఉన్నాయి ప్రియులారా. కాలు ఊరక నడవంట, రెండు ఉన్నాయి. ఆ రెండుని ఎవరైతే జయిస్తారో వారు నడకను జయించినట్టే. ఈ కాలు కుదుటిగా ఉండాలంటే, ఒక్క దగ్గర ఉండాలంటే, వారి ప్రవర్తన సరి చేసుకోవాలనుకుంటే, పరిశుద్ధపరుచుకోవాలనుకుంటే రెండు అనుభవాలకు రావాలంట. ఈ కాలు నడవడానికి మొదట ఉన్న చూసారా, ఈ కళ్ళు కదండి, ఈ కన్నులు చూస్తాయి. ఈ కన్నులు చూచిన వెంటనే ఈ కన్నులు ఎవరు చెప్తాది? మీరు తెలివి ఇప్పుడు అర్థమైపోయింది మీకు, మీరు తెలివైన వాళ్ళే. ఏం చెప్తండి? ఈ చూసిన వెంటనే కళ్ళు వెంటనే ఏం చెప్తండి? మనసు పద పద అంటుంది. అప్పుడు కాలు ఏం చేస్తాయండి? నడుస్తాయి. చూసారా, ఈ కాలు త్వరపడకుండా మోసము చేయుటకై అన్యాయమునకై అక్రమణకై త్వరపడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? కన్నులను ఏం చేసుకోవాలి? అందుకంటూ చూడ మొదటి వచ్చిన ఏముందండి? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. అది ప్రియులారా, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను కనుక నా మనసు త్వరపడలేదు. నేత్రాసును విసర్జించాను, నా మనసు త్వరపడలేదు. నా కాళ్ళు కుదుటిగా ఉన్నాయి, నా ప్రవర్తన నేను కడిగి వేసుకున్నాను అని అర్థం. అది అంతేగాని నేత్రాలకు మనము కళ్ళీం వేయకపోతే, చూడకూడదని చూడకపోతే కదండి, ఉన్నాయి చాలా ఉన్నాయి. ఈ నేత్రాలకు కూడా పరిగెత్తడానికి చెవులు ఉంటాయి కదండి, రకరకాలు ఉన్నాయి. నిన్ను ఎవరో ఏదో చెప్పారు ఒక వింత. అక్కేపాలెం పోర్ట్ స్టేడియంలో స్నో దిగుతుందంట, టికెట్ 800. అక్కేపాలెం పోర్ట్ స్టేడియంలో ఇలా నడుస్తుంటే స్నో పడుతుంది కింద. ఇప్పుడు ఏం చేయాలి? విన్నాము, ఇప్పుడు ఏం చేయాలండి? అది చూసేయాలి, ఇప్పుడు అది అనుభవించేయాలి. సరే, విన్న మాటల ద్వారా ఏమవుతుంది? మన కాళ్ళు త్వరపడతాయి. జీవితాలు ప్రియులారా, ఈ చెవులను ఈ కన్నులను ఎప్పుడైతే నియంత్రించుకున్నామో మనసు కుదుటిగా ఉంటుంది. మనసు ఎప్పుడు కుదుటిగా ఉన్నదో ఎక్కడున్న కాళ్ళు అక్కడే ఉంటాయి, లేదా పరిగెడుతుంటాయి. నాశము చేయటకే నా కాళ్ళు త్వరపడిన ఎడల. ఆలోచించాను ప్రియులారా. ఒక్క మాట చదువుకొని ముగించుకుని సమయం అయిపోయింది కనుక సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాడి నడతలన్నయూ అది గుర్తించుకుందాం. నరుని మార్గం ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. తెలిసిన దేవుడు ఊరుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? వాటిని గుర్తు పెట్టుకుంటున్నాడు ప్రియులాది. నువ్వు చేయరాని ప్రవర్తన, వెళ్ళకూడని ప్రవర్తన, వెళ్ళకూడని స్థలమునకు నువ్వు వెళ్తున్నావు. నీ కాళ్ళకు నువ్వు అదుపు లేదు, నీ కాళ్ళకు పొదుపు లేదు, ఇష్టానికి వెళ్ళిపోతున్నా. నీ మార్గంలో యెహోవాకు తెలుసు అని గుర్తు పెట్టుకుంటున్నాడు. నీ క్రియలను గుర్తు పెట్టుకుంటున్నాడు, నీ ప్రవర్తన అందుకే ఇత్తడి గంగాళం యొద్దకు రావాలి. ఇత్తడి గంగాళము దేవుని కృపనిస్తుంది. ఇత్తడి గంగాళము మన క్రియలను శుద్ధి చేస్తుంది. ఇత్తడి గంగాళము మన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది. అందుకే ఇత్తడి గంగాళం యొద్దకు అందరము రావాలి. ఇత్తడి గంగాళం అనుభవంలోనికి మనము రావాలి. నీ మార్గములు నీ క్రియలు దేవునికి తెలుసు అని గుర్తు పెట్టుకున్న దేవుడు. గుర్తు పెట్టుకున్నాడంటే ఆటోమేటిక్ మనకి ఏమొస్తుందండి? పనిష్మెంటే. ఆయన ఎప్పుడు మర్చిపోతాడంటే, ఎప్పుడు మర్చిపోతాడండి? ఇత్తడి గంగాళం యొద్దకు వచ్చి మన క్రియలను మన ప్రవర్తనను కడిగి వేసుకుంటే అప్పుడు దేవుడు నా పిల్లలు మంచివారే, తెలుసు తెలియక పొరపాటు చేశారు, తప్పు చేశారు, ఆ పొరపాట్లు వారు ఏం చేసుకున్నారు? సరి చేసుకున్నారు. అది సరి చేసుకున్నారు, శుద్ధి చేసుకున్నారు, కడుగుకున్నారు కనుక దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ చూడండి, అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దాని నడతలు
మరణమునకు దిగుటకు దారి తీయను, దాని అడుగులు పాతాళమునకు. సరేండి, ఎటు వెళ్ళిపోతుందో తనకు తెలీదు. దాని నడతలంట ప్రియులు మరణమునికి వెళ్ళిపోతున్నాయి, పాతాళమునకు వెళ్ళిపోతున్న తెలియట్లే. మోసము చేయవాడు, అతిక్రమం చేయవాడు, అబద్ధము చేయవాడు, ప్రియుల అన్యాయము చేయవారు. ఎందుకంటే వారికి అలవాటు పడిపోయారు, అలాగే జీవిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది వారి నడక? మరణములోనికి, పాతాళంలోనికి వెళ్ళిపోతుందా. జార స్త్రీ తన నడతనకి తెలియట్లే. వద్దు వద్దు వద్దని చెప్పిన గెహాజీ పరిగెడుతున్నాడు ప్రియులారా. ఏలీషా అంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలీదా? సేవకుడికే తెలుసుకుంటే పరిశుద్ధుడైన దేవునికి తెలియదా? మన నడక, మన ప్రవర్తన, మన జీవితాలు ప్రియులారా సరి చేసుకోవాలి. శిలువ ధ్యాన కోడికలో ఎత్తడి గంగాలపు అనుభవం లేకపోతే, దేవుని కృపను పొందుకొనకపోతే, మన క్రియలను, మన ప్రవర్తనను దినదినం మనము కడిగి వేసుకోనకపోతే ఆయన పోలికలోనికి రాలేము. దేవుని మందిరములోనికి, ఆయన ప్రత్యక్షతను, ఆయన పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి, ఆయన ముఖ కాంతిని మనం పొందుకోవడానుకుంటే ప్రియులారా ఎత్తడి గంగాలపు అనుభవంలోనికి మనమందరము రావాలి. ఎత్తడి గంగాలం అనుభవం లేకపోతే ప్రత్యక్ష గుడారమునికి మనము రాలేము ప్రియులారా. ఈ ప్రత్యక్ష గుడారము కాదండి ప్రియులారా. ఏ ప్రత్యక్ష గుడారము? పరలోకమని ప్రత్యక్ష గుడారములోనికి మనమందరము ప్రవేశించాలంటే భూలోకములోనే పాపం బలిపేట అనుభవములు రావాలనగా పాపములను క్షమించుకొని ఎత్తడి గంగాల మీదకు వచ్చి దేవుని కృపను పొందుకోవాలి. తెలుసో తెలియకో చేస్తున్న మన క్రియలను కడిగి వేసుకోవాలి. తెలుసో తెలియ నడుస్తున్నటువంటి మన ప్రవర్తనను నీళ్ళతో కడిగి వేసుకున్నప్పుడు ప్రియులారా పరిశుద్ధపరచబడినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి? మన ద్వారాలు తెరవబడతాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు తెలుస్తాయి. ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరు ఉండరు. ఇప్పుడు అక్కడ పెట్టారు అనుకోండి. ఇప్పుడు మన ఇక్కడ విజయనగరంలో కొన్ని షాపింగ్ మాల్ పెట్టేశాడు. మనం వెళ్ళగానే ఆ గ్లాస్ డోర్లు ఏమవుతాయండి? తెరుచుకుంటాయి. వెళ్ళగానే మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అవి పరలోకపు ద్వారాలు. అంతే. నువ్వు పరిశుద్ధత కలిగి నీ క్రియలను, నీ ప్రవర్తనను కడిగి వేసుకుంటే మనం వెళ్ళగానే ఆటోమేటిక్గా డోర్లు తెరవబడతాయి. లేకపోతే ఎంత చెప్పినా, ఎంత తట్టినా అవి తెరవవు. కడిగి వేసుకున్నప్పుడే, శుద్ధి చేసుకున్నప్పుడే నిష్కలంకముగాను, నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను భూలోకములు మనము శుద్ధి చేసుకున్నప్పుడే ప్రత్యక్షపు గుడారపు అనుభవాన్ని, పరలోకపు అనుభవాన్ని, పరిశుద్ధ స్థలం యొక్క అనుభవాన్ని, నిత్య రాజ్యం యొక్క అనుభవాన్ని, పరిశుద్ధ దేవుని యొక్క ప్రసన్నతను చూసే అనుభవంలోనికి మనం రాగలము. అందుకొరకే ఈ శిలువ ధ్యాన కోడికలు ప్రియులు ఏదో వచ్చి వెళ్ళిపోతారని దయచేసి మాత్రం అనుకోవద్దు. రోజుకు ఒక్కటి మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మొద్దుబారిపోయిన జీవితాలు ఏం చేయాలండి? శిలువ ధ్యాన కోడికలు అనగా లెంట్ అనగా సిగురించాలి. ప్రతిదినము ఆధ్యాత్మంగా ఆత్మ ఫలాలు సిగురించాలి. సిగురింపులేని జీవితం ప్రియులారా ఎన్ని సంవత్సరాలైనా వ్యర్థమే. ప్రభువా, ఈ 2025లో నీవు నా కొరకు ఈ శిలువ ధ్యాన కోడికలో పాలు పంపులు పంచుకునే అవకాశం ఇచ్చావు. నీ కృపణ కావాలి. నా క్రియలను కడుక్కుంటాను, నా ప్రవర్తన కడుక్కుంటానని పరిశుద్ధుని దేవుణ్ణి అడుగుదాం. అట్టి దీవెన కృపాశీర్వాదములు దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుడు ఇచ్చిన ఉన్నతమైన ఆధిక్యత, ఉన్నతమైన అవకాశం, ప్రత్యక్ష గుడారములోనికి మనం వెళ్ళాలనుకుంటే బలిపీఠ అనుభవంలోనికి రావాలి. బలిపీఠము తర్వాత ఎత్తడి గంగాలపు అనుభవంలోనికి మనం రావాలి. ఎత్తడి గంగాలపు అనుభవమే దేవుని కృపనిచ్చు స్థలము. ఎత్తడి గంగాలపు అనుభవమే మన క్రియలను మనము కడిగి వేసుకునే స్థలము. ఎత్తడి గంగాలపు అనుభవము మన ప్రవర్తన దినదినము సరి చేసుకుని శుద్ధి చేసుకునే స్థలము. ఆసమాసు కాదు ప్రియులారా. వాక్యము ద్వారా ప్రతి దినము మనము కడిగి వేసుకుందాం. ప్రభా, నిజమే, మనకు తెలుసు మన క్రియలేంటో, మన ప్రవర్తన ఏంటో మనకు తెలుసు. నా ప్రభువా, నా జీవితం ఎలాగుంది? నేను బలహీనురాలని తెలుసో తెలియకో నా ప్రవర్తన, నా క్రియలు ఈ రీతిగా ఉన్నాయి. సత్క్రియలందు ఆసక్తి కలిగి నేను నడుచుకోవడానికి, నా ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి నడుచుకోవడానికి, మీకు ఇష్టలుగా, మీ రాజ్యానికి వారసులుగా నేను ఉండడానికి నాకు ఇచ్చిన శిలువ ధ్యాన కోడికలని ప్రభువుని అడుగుదాం ప్రియులారా. 20 రోజులు అయిపోయింది, ఇంకా కొద్ది కాలం ఉంది, సగకాలం ఉంది. ఈ సగకాలములైనా 20 రోజులైనా సముద్రం మధ్యలో ఉండిపోవద్దు, గమ్యము చేరదాం.
ప్రత్యక్ష గుడారపు అనుభవంలోనికి వద్దాం. పరలోక రాజ్యం అనుభవంలోనికి వద్దాం. ఆయన ప్రసన్నత చూసే అనుభవంలోనికి వద్దాం. ఆయన పోలికలోనికి వద్దాం. ఆయన సారూప్యంలోకి వద్దాం. ఆ రాజ్యమును పొందుకునే హక్కుదారులుగా వద్దాం. కడిగి వేసుకుందాం. మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. మన కొరకు తనుకు తానుగా బలిగాను అర్పణముగాను అర్పించుకున్న పరిశుద్ధుల దేవుని చూద్దాం. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన ఆ పరిశుద్ధునటువంటి ఆ త్యాగాన్ని చూద్దాం. అయ్యో నా కొరకు నా క్రియను బట్టి, నా ప్రవర్తన బట్టి నువ్వు ఆకాశానికి భూమి మధ్యన వేలాడవని ఆ సిలువను చూచి మన ప్రవర్తన సరి చేసుకుందాం. నిజమే ప్రభువా, నా క్రియలేంటో నా ప్రవర్తన ఏంటో నాకు తెలిసే. ఈ దినము నాతో మాట్లాడావు. నా క్రియలు ఏంటో నా ప్రవర్తన ఏంటో నేను విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తానని ప్రియ ప్రభు అని అడుగుదాం. విడిచిపెడదాం ప్రియులారా. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్దెల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడు. దేవుడు కృపను పొందుకుంటాడు. దేవుని దయ పొందుకుంటాడు. దేవుని ప్రేమను పొందుకుంటాడు. దేవుని రాజ్యాన్ని పొందుకుంటాడు. ఎత్తడి గంగాల అనుభవంలోనికి వద్దాం. అని రక్తము చేత మన సమస్తం కూడా కడిగి వేసుకొని మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడిగా మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఈ దినము ఇత్తడి గంగాలము మధ్య ఉంచి మా క్రియలు ఏ రీతిగా ఉన్నాయో, మా ప్రవర్తన ఏ రీతిగా ఉందో, లోకములు మా జీవితం ఏ రీతిగా ఉందో ప్రభా, మాతో మీరు మాట్లాడిన మీ పరిశుద్ధమైన జీవము గల మాటలు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేనేమిటో, నా స్థితి ఏమిటో, నా ప్రవర్తన ఏమిటో నాతో మాట్లాడారు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సరి చేసుకున్న భాగ్యం ఇచ్చారు. వాటిని విడిచిపెట్టుకున్న భాగ్యం ఇచ్చారు. నన్ను మీ పరిశుద్ధ రక్తము చేత కడిగి వేసుకునే భాగ్యం ఇచ్చావు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాతోనే మాట్లాడావు, మాతోనే మాట్లాడావు. విడిచిపెట్టడానికి అవకాశం ఇస్తున్నావు, మీకే స్తుతులు స్తోత్రాలు. కడిగి వేసుకోవడానికి అవకాశం ఇస్తున్నావు, మీకే స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని గొప్ప ధన్యతిస్తున్నావు, మీకే స్తుతులు స్తోత్రాలు. మీ కలువరి గిరిలో సిందించినటువంటి ఆ రుధిర రక్తధారల ద్వారా మమ్మల్ని మేము కడిగి వేసుకొని శుద్ధినిగా చేసుకొని ప్రత్యక్ష గుడారములో ప్రవేశించి మీ ప్రసన్నతను పొందుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము ప్రభా, నీ కృప జీవము కంటే ఉత్తమము కనుక అటు ఉన్నతమైన కృపను మాకెల్లరకు అనుగ్రహించమని, మీ ప్రేమను, మీ కృప వెంబడి కృపను పొందుకునే ధన్యతను మాకెల్లరకు అనుగ్రహించి, వాక్యం విని ఉన్నాం, వాక్యానుసరమైన జీవితము మాకెల్లరకు అనుగ్రహించమని, మమ్మల్ని శుద్ధినిగా చేసి మిగతా కార్యక్రమంలో మీ పోలికలు రావడానికి కృప చూపించి భద్రపరచమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కార్యదర్శి గారు ప్రకటన చేస్తారు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 20వ క్రీస్తు శ్రమల ధ్యాన కూటములో మనమందరం చేరి ఇటు రీతిగా ఆయన్ను ఆరాధించగలిగే భాగ్యం అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు. రేపటి సాయంత్రం సమయమున ఇటు రీతిగా మరలా 6:30 గంటలకు క్రీస్తు శ్రమల ధ్యాన కూటం ఉంటుంది. అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. జరగబో కార్యక్రమాలన్నింటి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. రేపటి సాయంత్రం సమయమున మన యొక్క సంఘ డీకన్ బోర్డు మెంబర్ అయినటువంటి శ్రీ ఎస్ డానియల్ ప్రశాంత్ గారి కుటుంబ పక్షంగా ఏర్పాటు చేయబడుతుంది కనుక సంఘమంతి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే రంజాన్ దినమున ఉదయం 10 గంటలకు ప్రార్థన సభా స్కూల్కి ఏర్పాటు చేయబడింది కనుక అందరూ దాని కొరకు ప్రార్థించి సిద్ధపడి ఉండవలసిందిగా మనం చేస్తూ ఈ ప్రకటన ముగిస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడినట్లయితే ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునగాక, నీ రాజ్యము వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించము. మన శోధనలో నుండి కాక అగ్ని నుండి తప్పించము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ
అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మనకెల్లరకు, మన కుటుంబాలకు, మన సంఘమునకు, బలహీనమైన ప్రతి ఒక్క బిడ్డకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.